నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. మరో 24 గంటల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సులూరుపేట నియోజకవర్గంలో ఎలక్షన్ హడావిడి మొదలైంది. అందులో భాగంగానే సులూరుపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ వద్ద తిరుపతి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎలక్షన్స్ కు సంబంధించి ఈవీఎం బాక్స్ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను భారీ ఎత్తున ఎలక్షన్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించి 304 పోలింగ్ కేంద్రాలకు ఆయా సంబంధిత ఈవీఎం పరికరాలను సంబంధిత పోలింగ్ సెంటర్ అధికారులకు జిల్లా కలెక్టర్ సమక్షంలో సులూరుపేట నియోజకవర్గం ఎలక్షన్ ఆఫీసర్ చంద్రముని నేతృత్వంలో ఈవీఎం బాక్సుల డిస్ట్రిబ్యూషన్ను గట్టి పోలీసు బందోబస్తుల నడుమ ఆయా పోలింగ్ బూతులకు తరలించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఈవీఎం మిషన్లను సంబంధిత బూత్లకు సురక్షితంగా బస్సుల ద్వారా తరలించారు. భోజనానికి వెళ్ళవలసిన వాళ్ళు సైతం మా వైపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఒకేసారి టేబుల్లో ఉన్న అందరూ వెళ్ళకండి. ఏపీఓ అక్కడ ఉండి రిమైనింగ్ టీముని భోజనానికి పంపించి వారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా ఇద్దరు వెళ్ళండి. ఎందుకంటే విలువైన మన బ్యాగులు మన లగేజ్ కంటే విలువైనది ఎలక్షన్ సామాగ్రి. పొరపాటున ఈవీఎంస్ తీసుకొచ్చే వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ చేయండి. దాని ప్రాపర్ అక్నాలెడ్జ్మెంట్ ప్రిపేర్ చేసుకోండి. సెక్టర్ ఆఫీసర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయగానే అక్నాలెడ్జ్మెంట్ కంప్లీట్ చేసుకొని సంతకం పెట్టేస్తే 50% వర్క్ అయిపోయినట్టే. చెక్ లిస్టులు త్వరగా అందజేయండి. ఇక్కడే ఉన్నాడు చంద్రయ్య. రూట్ నెంబర్ 32 సీనయ్య, వెరీ గుడ్. ఖాజా హుస్సేన్, వెరీ గుడ్. 34 ఖాజా హుస్సేన్. 35 శ్రీనివాసరావు. 39 శ్రీకుమార్ రెడ్డి గారు. 39 కూర్చోండి. 40 సుధాకర్. 35 శ్రీనివాసరావు. 36 మునేంద్ర రెడ్డి. 30 ఇక్కడ ఈవీఎం కనెక్ట్ చేయవద్దు. లాస్ట్ ఏం చేయొచ్చు అందరూ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జిల్లాలో కూడా మన స్టేట్లో తెలుసు కదా, ఈ 4th ఫేజ్ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు P-1 డే తిరుపతి డిస్ట్రిక్ట్లో తిరుపతి పార్లమెంట్ సంబంధించి 6 సెగ్మెంట్స్, అదేవిధంగా జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్ సందర్భంగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత P-1 డే ఈరోజు డిస్పాచ్ ఆఫ్ పోలింగ్ పార్టీస్ ప్రతి పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో 2140 పోలింగ్ స్టేషన్లో, అదేవిధంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్న రూట్లో సెక్టర్ ఆఫీసర్స్ అక్కడ మొబైల్ ఎస్కాట్, రూట్ మొబైల్స్ విత్ పోలీస్ ఎస్కాట్ ఈ పోలింగ్ పార్టీ పంపించడం జరుగుతుంది. ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు 7 చోట్ల ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పోలింగ్ పర్సనల్ రావడం, అటెండెన్స్ తర్వాత పోలింగ్ పార్టీస్కి ఇవ్వాల్సిన మెటీరియల్స్ ఏమేమి ఉన్నాయో ఈవీఎంస్, తర్వాత స్టాట్యూటరీ నాన్ స్టాట్యూటరీ మెటీరియల్స్ ఇచ్చి తర్వాత లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇచ్చి ఇక్కడ నుంచి పంపించడం జరుగుతుంది. ఉదయం వాళ్ళు రావడం జరిగింది. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ కొనసాగుతున్నాయి. ఇంకా వచ్చే 2-3 గంటలు డిస్ట్రిబ్యూషన్ పూర్తి అయిపోతే వాళ్ళు లంచ్ చేసిన తర్వాత పోలీస్ ఎస్కాట్లో
వాళ్ళని అన్ని పోలింగ్ స్టేషన్లో పంపించడం జరుగుతుంది. పోలింగ్ స్టేషన్లో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ప్రత్యేకంగా పోలింగ్ పార్టీ నైట్ స్టే చేయడానికి ఇక్కడున్న సౌకర్యాలు ఏర్పాటు చేయడం, బిఎల్ఓ సహకారంతో సెక్టర్ ఆఫీసర్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈచ్ పోలింగ్ స్టేషన్లో కనీసం 2-3 కార్యక్రమాలు. ఒకటి ఏంటంటే ఎండాకాలంలో రేపు ఓటింగ్ జరుగుతుంది, మధ్యాహ్నం కూడా ఓటింగ్ జరుగుతుంది కాబట్టి 7 o'clock to 6 o'clock టైమింగ్ ఉంది కాబట్టి అక్కడ షెడ్ సమయాన వేసి ఇక్కడ షెడ్ ఏర్పాటు చేసుకోవడం, మంచినీళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, వాష్రూమ్ ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంటే హెల్త్ క్యాంప్ లాగా ఏర్పాటు చేసి అక్కడ ఓఆర్ఎస్ అదేవిధంగా ఐవీ ఫ్లూయిడ్స్ అన్ని కూడా అందుబాటులో ఏర్పాటు చేయడం. ఈచ్ మండల స్థాయిలో 108 అంబులెన్స్ ఉంటుంది. పిఎస్సి డాక్టర్ ఈచ్ పోలింగ్ స్టేషన్తో మ్యాప్ చేసి ఉన్నాం కాబట్టి అక్కడ పోలింగ్ పర్సనల్ అదేవిధంగా ఓటర్స్కి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఓటర్ లిస్ట్, పోలింగ్ స్టేషన్, ఈవీఎం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రేపు ఉదయం నుంచి ఓటింగ్ ఏర్పాటు చేయడానికి అన్ని పూర్తి చేశాము. ముఖ్యంగా ఇవన్నీ కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో చేస్తున్నాం. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాము, తర్వాత డిస్పాచ్ అవుతుంది, అక్కడ పోలింగ్ ఏజెంట్ ఉంటారు, వాళ్ళు కూడా గమనిస్తారు. రిటర్నింగ్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో పోల్డ్ ఈవీఎం రేపు ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. ఎల్లుండి ఉదయం ఇక్కడ నుంచి మళ్ళీ కౌంటింగ్ సెంటర్ ఏదైతే తిరుపతిలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉందో అక్కడ పోలీస్ ఎస్కార్ట్లో షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అన్ని ప్రోటోకాల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీ వాళ్ళ ఏజెంట్ సమక్షంలో జరుగుతాయి. ఏ క్యాండిడేట్స్కి ఎవరికి ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ కాంటాక్ట్ చేయాలి. మేము ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి నుంచి ఇన్స్ట్రక్షన్ గైడెన్స్ ఇస్తుంటాము. అదేవిధంగా కొంతమంది ఎట్లా రావాలి అంటే కనీసం ఒక డాక్యుమెంట్తో రావాలి. ఎపిక్ కానీ అదర్ 12 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆధార్ కావచ్చు, బ్యాంక్ పాస్బుక్ కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, అన్ని డాక్యుమెంట్స్ అట్లీస్ట్ ఒక డాక్యుమెంట్స్తో వస్తే అప్పుడు ప్రిజైడింగ్ ఆఫీసర్ చెక్ చేసి వాళ్ళని అలౌ చేస్తారు. ఎక్కడ కూడా ఇంపర్సనేషన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే వెంటనే పోలీస్ కేసు నమోదవుతుంది. ప్రిజైడింగ్ ఆఫీసర్ పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ప్రాసిక్యూషన్ మొదలు పెడతారు, ఎఫ్ఐఆర్ మొదలు పెడతారు. అదేవిధంగా ఇండెలిబుల్ లింక్ కరెక్ట్గా మన పోలింగ్ పార్టీ చెక్ చేస్తారు. ఏదో ఒక చోట ఓటింగ్ చేసి మళ్ళీ ఇక్కడ రావడం జరిగిందా ఇవన్నీ కూడా చెక్ చేస్తాము. ఈ సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా అమల్లో ఉంటాయి. అన్ని చెక్ పోస్ట్, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్, స్టేషనరీ స్టాటిక్ చెక్ పోస్ట్ అన్నీ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అన్నీ కూడా అమల్లో అవుతాయి. ఎక్కడ కూడా ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, ఐ విల్ అపీల్ ఆల్ ద ఓటర్స్ ఇన్ ద సులూరుపేట కాన్స్టిట్యుయెన్సీ. అదేవిధంగా మన జిల్లాలో 18,12,000 మంది ఓటర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశం తీసుకొని రేపు బయటికి రావాలి, పోలీస్ స్టేషన్లో వచ్చి ఓటు హక్కు వినియోగించవలసింది కోరుకుంటున్నాను. సార్, సమస్యాత్మక గ్రామాల్లో ఎట్లాంటి భద్రత? మన జిల్లాలో ఉన్న 2-3 కాన్స్టిట్యుయెన్సీలో ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత అదేవిధంగా మేము జిల్లా స్థాయిలో గుర్తించడం జరిగింది. ఇక్కడ క్రిటికల్ అండ్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఇక్కడ చూసినట్లయితే మనకి సులూరుపేటలో అదేవిధంగా మిగతాని కాన్స్టిట్యుయెన్సీలో దాదాపుగా 50% పోలింగ్ స్టేషన్లో మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. దాదాపుగా 40% పోలింగ్ స్టేషన్ క్రిటికల్ వల్నరబుల్ పోలింగ్ స్టేషన్లో మన సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ అరేంజ్మెంట్ బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది. మిగతా అన్ని చోట్ల వీడియోగ్రాఫర్ ఉంటారు. అదేవిధంగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అదనంగా కొన్ని పోలింగ్ స్టేషన్లో మైక్రో అబ్జర్వర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయీస్ అది కూడా రెండమైజ్ చేసి ఈచ్ పోలింగ్ స్టేషన్లో పంపించడం జరిగింది. దాంతోపాటు 4 లేయర్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. ఇక్కడ డిఎస్పీ గారు ఉంటారు. డిఎస్పీ లెవెల్ వచ్చే ముందు 6వ స్థాయి వచ్చే ముందు రూట్లో ఒక మొబైల్ టీం ఉంటుంది పోలీస్ ఎస్కార్ట్తో. సెకండ్ ఎస్ఐ లెవెల్లో ఉంటుంది, సెకండ్ ఎస్హెచ్ఓ లెవెల్లో, సెకండ్ సిఐ లెవెల్లో ఉంటుంది, డిఎస్పీ లెవెల్లో అవుతుంది. అవసరం ఉంటే అడిషనల్ ఎస్పీ లెవెల్లో కూడా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో రియల్ టైంలో ఎక్కడైనా కంప్లైంట్ వచ్చినా అటెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. రెండోది ఈసారి పోల్ డే మేనేజ్మెంట్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా మానిటర్ చేయడం జరుగుతుంది. పోలింగ్ పార్టీ సమయంలో అక్కడ వచ్చిందా లేదా, పోలింగ్ పార్టీ వస్తే అక్కడ అరేంజ్మెంట్ పూర్తి అయిందా లేదా, పోల్ డే మాక్ పోల్ అయిందా లేదా, లేకపోతే ప్రతి 2 అవర్స్లో ఎవ్రీ 2 అవర్స్ మన రిపోర్ట్ కూడా చేస్తాం. మీ ప్రజలకి ప్రెస్ ద్వారా కూడా తెలియజేస్తాం కాబట్టి ఎవ్రీ 2 అవర్స్ రిపోర్ట్ కూడా మొబైల్ యాప్ ద్వారా చేయడానికి ప్రోటోకాల్ ఉంది ఈసారి. సో రియల్ టైంలో కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. సో అది కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పటికెప్పుడు మన జనాలతో, మన ఓటర్స్తో, అదేవిధంగా ప్రెస్తో కూడా షేర్ చేస్తూ ఉంటాం. తెలుగుదేశం పార్టీ నాయకులు తిలక్ బాబు నాయుడుపేట మండలం జువలపాలెంలోని తమ ఇంటి వద్ద నిలిపి ఉన్న కారును నిన్న రాత్రి ఎవరో గుర్తు తెలియని దుండగులు తగలపెట్టడం జరిగింది. దీంతో తిలక్ బాబు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి దుండగులపై కేసు పెట్టడం జరిగింది.
ఈ దుర్మార్గపు చర్యకు ఎవరు పాల్పడ్డారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ గాడి తిలక్ బాబు. నాది జోల్పాలెం. జోల్పాలెం మా ఊరు జోల్పాలెం. నేనేంటంటే మే 1వ తారీఖున కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఈరోజు నైట్ తెల్లవారుజామున 2 గంటల 30 నిమిషాలు 40 నిమిషాల పరిధిలో వైసీపీ శక్తులు వచ్చి నా కారుని ధ్వంసం చేయడం జరిగింది. ఒక దళితుడిని మీరు ఎంతవరకు చేయగలరో చేయండి, ఎందుకంటే ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేయాలి ఏందనేది ప్రజలకు కూడా తెలుసు. మీరు ఎంత అరాచకం చేస్తే అంత బుద్ధి చెప్తారని చెప్పేసి నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజలు కూడా ఆలోచించాలి. నియోజకవర్గ ప్రజలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క ఓటుని టీడీపీకి వేసి మీరు గెలిపించుకోండి. లేదంటే నాలాంటి దళితులు చాలామంది ఆస్తి నష్టం ఈ విధంగా జరిగిపోతుంది. కాబట్టి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా, నాకు ప్రాణహాని కూడా ఉందని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. జై హింద్. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.